హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి, కళ్యాణి సాని. దిస్ ఈజ్ మై ఫస్ట్ వర్క్ అండి. ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను కాబట్టి నేనేం చేస్తున్నానంటే పూజతో స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి శుక్రవారం కూడా పూజ కూడా చాలా గ్రాండ్గా చేస్తానండి. కాకపోతే డైలీ వచ్చేసి చాలా సింపుల్గా చేస్తాను. మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ పూజ ఉంటుందండి. సో నా పేరైతే కళ్యాణి. మే మేమైతే పీజీలో ఉంటాం. అంటే పీజీ రిస్క్ తీసుకొని పీజీ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇంకా పైగా వచ్చేసి నేనైతే ఎడ్యుకేటెడ్. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ బీఈడీ అండి. అంతకుముందు బిఫోర్ టీచింగ్ చేసేదాన్ని. సో ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కిడ్స్ వల్ల టీచింగ్ చేయలేకపోయాను. ప్రజెంట్ అయితే మేము బెంగళూరులో ఉంటాం. మా హస్బెండ్ వచ్చేసి జాబ్ చేస్తాడు. నేను పీజీలోనే ఉంటూ పీజీ మెయింటైన్ చేసుకుంటానండి. అట్ ద సేమ్ టైం నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను. స్టిచ్చింగ్లో నాకు 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇంటర్ చదివేటప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. సో ఇంటర్ అయిపోయిన వెంటనే నేను స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేదాన్ని. ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్ అనేది వేస్ట్ చేసుకోకుండా స్టిచ్చింగ్ అయితే నేర్చేసుకున్నాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను. ఎప్పుడూ కూడా వదలలేదండి. ఎప్పుడైనా మధ్యలో గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. పిల్లలు పుట్టిన తర్వాత ఒక 1 or 2 months గ్యాప్ వచ్చింది, మళ్ళీ కంటిన్యూ చేసేదాన్ని. సో అప్పుడైతే మాకు ఇంత అడ్వాన్స్డ్గా అయితే తెలియదండి. యూట్యూబ్ ఛానల్లో ఇలా వీడియో చేయొచ్చు, ఇలా పెట్టచ్చు, మన వల్ల ఇంకా ఒక 10 మెంబర్స్కి యూజ్ అవుతుంది అని మాత్రం అప్పుడైతే తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో మన వల్ల ఏమన్నా యూజ్ అవుతుందని పెట్టేస్తున్నాను. అట్ ద సేమ్ టైము పీజీ తీసుకుంటే లాభమా నష్టమా, పీజీస్ ఎలా ఉంటాయి, దేనికి ఎంత కాస్ట్ పెట్టచ్చు, అలాంటి వీడియోస్ కూడా చేస్తాను. ముందు మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అలా క్లిక్ చేయండి. అలా చేస్తే నేను ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ వెంటనే వస్తుంది. ఇప్పుడైతే నా పూజలో చూస్తున్నారు కదా, లక్ష్మీదేవి ఉంది విగ్రహము. ఆ విగ్రహం ఇక్కడే నేను పర్చేస్ చేశాను. ఆన్లైన్లో అయితే కాదండి. నెక్స్ట్ ఇక్కడ ఊది బత్తి పెట్టాను కదా, అదైతే మీషోలో తీసుకున్నాను. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే డస్ట్ మొత్తం పడుతుందని. ఆ ఫ్రేమ్ ఉంది కదండి, ఆ ఫ్రేమ్ మొత్తం వచ్చేసి ఇక్కడే వుడ్కు సంబంధించిన షాపులో దొరుకుతుంది మనకు. నాకు అదైతే కనుక 900 పడింది. సో పీజీలో వచ్చిన ఫస్ట్ 4 months నేను కనీసం పూజ కూడా చేయలేదు. ఎందుకంటే నాకు అక్కడ పీజీ చాలా కొంచెమే ప్లేస్ ఉంది. సో నాకు పూజ చేసుకునేంత ప్లేస్ అయితే లేదు. కనీసం దీపం పెట్టడానికి కూడా ఉండేది కాదు. సో అందుకని మా హస్బెండ్ ఇలా అరేంజ్ చేసి ఇచ్చాడు. సో అలా ఉంటే ఏం బాగుంటుందని నేను ఆ విగ్రహం తెచ్చుకున్నాను. చాలామంది అడిగారండి ఆ విగ్రహం గురించి. సో లక్ష్మీది ఆ విగ్రహం తెచ్చుకున్నప్పటి నుంచి నాకు చాలా బెనిఫిట్గా ఉందండి. నేను ఒకసారి ఆ ఫ్లవర్స్ అవన్నీ తీసిన తర్వాత క్లియర్గా మీకు చూపిస్తాను. అది ఒకవేళ మీకు షాప్ డీటెయిల్స్ కావాలన్నా కానీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి, నాకు ఎప్పుడు పక్కన అక్షింతలు ఉంటాయి. పూజకు ఎప్పుడైనా సరే అక్షింతలు అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి దీపాలు 2 పెట్టాను నేను. దీపం పెట్టే ముందు అక్షింతలు ఇస్తాను. మన దగ్గర పువ్వులు ఉంటే పువ్వులు కానీ, అక్షింతలు ఉంటే అక్షింతలు కానీ దీపానికి సమర్పించాలంట. ఏదో మరీ అంత కాకపోయినా మిడిమిడి కొంచెం జ్ఞానం అయితే ఉంది నాకు. సో అమ్మవారిని అలా పూలతో చూస్తే నాకు చాలా చాలా ఆనందము. సో పీజీలో అందరూ వస్తూ పోతూ ఉంటారు కాబట్టి పొద్దున్న లేస్తే చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్క పొద్దున్నే పూజ బాగా చేస్తుంది అని. సో ఒకవేళ ఎప్పుడైనా ఫెస్టివల్స్ కానీ ఎప్పుడైనా కానీ మధ్య సండేస్ కానీ అలా ఫెస్టివల్స్ వస్తే మేము చికెన్ అనేది అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే అదో పూజ ఉంటుంది కదా. సో పీజీలో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ నా పూజ అయితే కంప్లీట్ అవుతుందండి. చూడండి, పైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. సో మా సైడ్ అయితే మాదైతే నెగిటివ్గా కడపండి, నేను కడప అమ్మాయిని. సో మేమైతే వెంకటేశ్వర స్వామి అని పిలుస్తాం. ఇక్కడ బెంగళూరులో వెంకటేశ్వర స్వామి అంటే ఎవరైనా ఇలా చూస్తారు, ఇక్కడైతే బాలాజీ అంటారంట. సో మీ ప్లేస్ మీదేమంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి గడప పూజ చేస్తున్నాను నేను. గడప పూజ అయిపోయిన తర్వాత వచ్చేసాను. ఇంకా లాస్ట్ పూజ మొత్తం అయిపోయే ముందు ఏం చేస్తానంటే దేవుడికి వచ్చేసి అమ్మవారికి పసుపు కుంకుమతో అర్చన చేస్తాను. అలా అయిపోయిన తర్వాత
ఆ పసుపు కుంకుమనే తీసుకొని బొట్టుగా పెట్టుకుంటానండి. ఎందుకంటే ముందుగా బొట్టుగా పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం పెట్టుకున్న పసుపు కుంకం దేవుడికి వేయకూడదు. దేవునికి అర్చన చేసిన పసుపు కుంకం మనం పెట్టుకోవచ్చు. అలా ఉండే కుంకుమ అంతా నేను సపరేట్ చేసుకుంటాను. డైలీ అదే పెట్టుకుంటానండి. అలా పెట్టుకుంటే చాలా మంచిదంట. సో డైలీ అమ్మవారికి నేనైతే ప్రసాదంగా పానకం, వడపప్పు అలాంటివి పెడతాను. సో ఈరోజు అయితే లక్కీగా మ్యాంగో ఉంది. సో మ్యాంగో పెట్టేశాను. అది ఎప్పుడెప్పుడు తిందామా అని మా చిన్నబాబు వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాడు ఫైట్ చేస్తున్నాడు, నాకు కావాలి నాకు కావాలి, కాసేపు వెయిట్ చెయ్యి, పూజ అయిపోయిన తర్వాత ఇస్తానని చెప్తున్నాను. అయినా వినట్లేదు, గోల గోల చేస్తున్నాడు. సో అందుకే వాయిస్ అనేది సపరేట్గా ఇస్తున్నాను. సో ముందు ముందు నా వీడియోస్ వచ్చేసి స్టిచ్చింగ్లో వచ్చేసి చాలా వీడియోస్ వస్తాయండి. సో 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ మీ సొంతంగా మీరే ఏ విధంగా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. నేను ఇప్పటికే ఒక 2000 బ్లౌజులు కుట్టాను. మామూలుగా మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే, కడపలో ఉన్నప్పుడైతే అండి మా అమ్మ ఉంటుంది. సో మా అమ్మ ఉన్నప్పుడు డేకి 5 బ్లౌజులు కుట్టేదాన్ని. అప్పుడు వచ్చేసి మా బాబు 8 మంత్స్ బాబు, చిన్న బాబు. సో ఆ చిన్న బాబుని చూసుకొని పెద్ద బాబుకి వచ్చేసి 3 ఇయర్స్, 3.5 ఇయర్స్. సో ఇద్దరిని చూసుకొని ఒక 5 బ్లౌజులు కుట్టేదాన్ని. ఇప్పుడైతే ఇంకా కొంచెం కొంచెం, ఎందుకంటే పీజీ మెయింటైన్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం స్టిచ్చింగ్ అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు కుకింగ్ కూడా మన మీద పడుతుంది. మా పీజీలో అయితే కుక్ అయితే ఉన్నాడండి. కాకపోతే అతను ఎప్పుడైనా సెలవు పెట్టినప్పుడు సో కొంచెం కష్టమవుతుంది. పైగా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అవి ఇవి చేయాలి కదా. సో వాళ్ళని స్కూల్కి పంపించేసరికి టైం అవుతుంది. సో ఇక్కడైతే లివింగ్ ఆఫ్ కాస్ట్ చాలా చాలా ఎక్కువ. మన విలేజ్తో పోల్చుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ అండి. ఇక్కడ ఫీజులు కూడా అలాగే ఉంటాయి. ఫీజులు ఎక్కువ ఉంటాయి, సేమ్ టైం తక్కువ ఉంటుంది. స్కూలింగ్ టైము మనకు తలనొప్పి అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన సైడ్ అయితే, కడప సైడ్ అయితే కనుక మార్నింగ్ 7:30కి వ్యాన్ ఎక్కిస్తే ఈవినింగ్ 5కి వస్తారు. కానీ ఇక్కడైతే అలా కాదండి. మార్నింగ్ 9కి పంపిస్తే ఆఫ్టర్నూన్ 12కి వస్తాడు. సో ఆ విధంగా 3 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకు అలా పెట్టారంటే పిల్లలకి ఎక్కువ ప్రెషర్ చేయకూడదంట. సో అందుకోసమని ఇలా పెట్టారంట. ఇంకా వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి, అంతేగాని మనం చెప్పినట్టు వాళ్ళు వినరు కదా. మేమేం చేస్తామంటే, నాకు అంతకుముందు టీచింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు ట్యూషన్ కూడా చెప్పేదాన్ని. సో ఆ ట్యూషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. సో నేనేం చేస్తానంటే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరిని కూర్చోబెట్టి ట్యూషన్స్ కూడా చెప్పుకుంటాను. మా పిల్లల వరకు మాత్రమే, మిగతా వాళ్ళకైతే కాదండి. ఒకవేళ మీకేమైనా అవైలబిలిటీ ఉంటే, ఏదన్నా ప్లేస్ కొంచెం బ్రాడ్గా ఉంటే కనుక ట్యూషన్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్యూషన్ మీద కూడా చాలా అమౌంట్ వస్తుంది ఇక్కడ. ఒక డేకి 1.5 అవర్ ఉంటుంది ట్యూషను. మార్నింగ్ మా పిల్లలకైతే నేను కూడా మొన్నటి వరకు ట్యూషన్కి పంపిస్తూ ఉండేదాన్ని. 5కి పంపించి ఈవినింగ్ 7కి అలా వస్తారు. 7కి కాదండి, 6:30కే వస్తారు. సో ఆ 1.5 అవర్కి 2000 ఛార్జ్ చేస్తుంది. సో అందుకోసమని నేను ఇంకా పంపించట్లేదు. జస్ట్ 1.5 అవర్, పోవడానికి 10 మినిట్స్, అవడానికి 10 మినిట్స్, మధ్యలో హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్ అక్కడే అయిపోతుంది. అలాంటప్పుడు అవసరమా అని నేనైతే ట్యూషన్కి పంపించలేదు. ఇప్పుడు చూడండి, లాస్ట్లో అయితే కెమెరాని అడ్డంగా తిప్పాను. సో అందుకోసమని ఎలా కనిపిస్తుంది. సో దాన్ని ఎలా రొటేట్ చేయాలని నాకు అర్థం కాలేదు. అమ్మవారికి అయితే లాస్ట్లో అక్షంతలు ఇస్తున్నాను. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.